అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఎవరైతే ఆయన ఉపదేశములను విని వాటిని గైకొంటారో వారు బుద్ధిమంతులని, వారు తమ ఇంటిని బండ మీద కట్టుకుందురని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. వాన కుటుంబ సమస్యలకు సాదృశ్యము. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు, గొడవలు, తగాదాలు, ఒకరికొకరికి దూరము అనేది ప్రతి ఇంటిలో ఉండే కథ. పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, పిల్లలు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు. వీటన్నిటికీ కారణము పాపం. దీనికి దేవుడు విధించిన శిక్ష నరకము. పాపము నుండి దాని పర్యవసానముల నుండి మనుష్యులను రక్షించుటకు ఎవరైతే తన యందు విశ్వాసముంచుదురో వారు నశించకుండా రక్షణ పొందునట్లు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో తాను బలియాగముగా అర్పించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుపై ఆధారపడిన కుటుంబము తమ జీవితంలోని కుటుంబ సమస్యలలో సమాధానము, ఆయన నడిపింపు పొందుతారు. మీరు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచవలెననున్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.